హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీరు అబ్బాని ఫ్రెండ్స్. నిన్న రాత్రి శనివారం రాత్రి జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఎప్పటిలాగే సుమ్మైపోయింది. హౌస్ మేట్స్ అందరి ముఖాలు అయితే 100 క్యాండిల్ బల్బులు లాగా వెలిగిపోయాయి. పరిచయ కార్యక్రమాలు అయిపోయాయి, కుశల పరిశీలనలు అన్నీ అయిపోయాయి. నాగార్జున సార్ వారు తర్వాత పంచాయతీ మొదలెడదామా అనే టైంలో నేను మొన్న జరిగిన టాస్క్లో అయితే, అదే వదలకు బెదరగా టాస్క్లో అయితే రాము పర్ఫార్మెన్స్ గురించి అయితే బాబా ఏం పొగిడారండి. నాకైతే మాత్రం అది కాంప్లిమెంటా లేకపోతే ఇంకేదైనా నాకు అర్థం కాలేదు. రాము రాథోడ్ ఏం ఆడావయ్యా, నాగార్జున సార్ చెప్పడం, ఆయన వర్షన్లో చెప్పడం, అబ్బాబా ఏం ఆడావయ్యా, ఆ ఎనర్జీ ఏంటి, ఆ గట్స్ ఏంటి, అసలు ఆ గేమ్ స్పిరిట్ ఏంటి, అబ్బా సూపర్గా ఆడావయ్యా, లాస్ట్ వరకు కత్తిలాగా పోరాడావు నువ్వు అని చెప్పేసి, దాంతోపాటు నువ్వు బట్టలు చక్కగా ఉతుకుతున్నావు, ఇస్త్రీ కూడా బాగా చేస్తున్నావు, నిన్ను మాత్రం అభినందించాలని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేసింది గెలిచినందుగా, లేకపోతే బట్టలు ఉతుకుతున్నందుగా, ఇస్త్రీ చేస్తున్నందుకు అయితే మాత్రం నాకైతే అర్థం కాల. అయ్యా బిగ్ బాసా, నీకు దండయా స్వామి, ఈ బానిస బతుకులు ఎన్నాళ్ళయ్యా మా సెలబ్రిటీస్కి? ఎటువంటి బతుకులు బతుకున్న వాళ్ళంతా ఆ ఫ్లోరా షైన్ ఎక్కడో ముంబైలో ఉండే ఆవిని తీసుకొచ్చి బాత్రూమ్లు కడిగిస్తున్నావు. రాను 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 అంటూ వచ్చిన రాము చేత ఏమో బట్టలు ఇస్త్రీ ఉతికి చేపిస్తున్నావు. ఆ వంట పని, ఈ పెంట పని, పాకి పని తప్ప నాకేం కనబడలేదా పాపం వాళ్ళ జీవితంలో? అంత పని చేయించుకుంటున్నావు, ఏమన్నా మంచి ఫుడ్ ఏమైనా పెడుతున్నావా? సాంబారు సాంబారు సాంబారు. ఈ బానిస బతుకులకి ముఖ్యం అనేది కనబడట్లేదయ్యా. ఏదైనా మంచి ట్విస్ట్ ఇచ్చి, మంచి ఒక ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి, ఆ ఓనర్స్ని తొక్కిపెట్టి నార తీసే ఒక కంటెంట్ అయితే సృష్టించావయ్యా. చూసి ఆనందిస్తాం. మార్చి స్వామి, చూడలేకపోతున్నాం. నా ఒపీనియన్ కాదు ఇది, జనాల ఒపీనియన్. జనాలందరి మైండ్లో తిరుగుతున్న ఒపీనియన్ నా రూపంలో బయటకు వచ్చింది, అంతే.